పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, సెలబ్రిటీల యందు జేడీ చక్రవర్తి తీరే వేరయ్య. అవును, 30 ఏళ్ల క్రితం శివ సినిమాతో యంగ్ అండ్ హ్యాండ్సమ్ విలన్గా పరిచయమైన జేడీ చక్రవర్తి తన నటనతో, హిట్స్తో, ఫ్లాప్స్తో, మాటలతో, చేతలతో, తల తిక్కతో ఒక విలక్షణ, విశిష్ట, విచిత్రమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఇమేజ్ని ఆవిష్కరించుకున్నాడు. రొటీన్కు భిన్నంగానే పదాన్ని అందరూ వాడతారు, కానీ నిజానికి రొటీన్కు భిన్నమైన తిక్క పురుషుల లిస్టు తయారు చేస్తే ఆ లిస్టులో సెకండ్ ర్యాంకర్గా నిలుస్తాడు మన జేడీ చక్రవర్తి. అయితే ఈ లిస్టులో ఫస్ట్ ర్యాంకర్ ఎవరో తెలుసు కదా, ప్రత్యేకించి చెప్పాలా? అలాంటి తిక్క పురుషుల లిస్టులో సెకండ్ ర్యాంకర్ అయిన జేడీ చక్రవర్తి అంతరంగాన్ని మదించి, మరిగించి చక్రి భ్రమణం పేరుతో 15 భాగాల సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్గా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది మీ సుమన్ టీవీ. వివరం, విశేషం, వినోదం, వివాదాల సమాహారంగా సాగే ఈ చక్రి భ్రమణం మిమ్మల్ని అలరిస్తుందని ఆశిస్తూ లెట్ us enter into the most entertaining and controversial show of జేడీ చక్రవర్తీస్, చక్రి భ్రమణం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒక దగ్గర ఆగాం. విజయవాడలో లాఠీ సినిమా షూటింగ్ జరుగుతుండగా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి చక్రి అండ్ బ్యాచ్ ఎలా బయటపడ్డారు ఏంటనేటువంటి ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ని ఇప్పుడు మనం కంటిన్యూ చేయబోతున్నాం. డియర్ చక్రి, గుణశేఖర్ రాము గారి దగ్గర ఆయన హిందీ శివాకి అప్పటి వరకు విలన్గా వేషాలు వచ్చి విలన్గా చేస్తున్న నాకు ఫస్ట్ టైం ఒక పాజిటివ్ వేషం గుణ ఇచ్చాడు. అంటే కొంచెం అందరూ పొగరు అనుకునేవారు, నాకు ఆల్రెడీ ఉంది, దానికి తోడు నేను లగ్గుచ్చినేవాడిని. బాబు గారి స్టేటం ఉంది, అక్కడ షూటింగ్ చేస్తుంటే ఏదో గొడవ అయ్యి మొత్తానికి జస్ట్ మమ్మల్ని చంపేయడానికి బయలుదేరి వచ్చారు. ఏం చేయాలో గుణకు అర్థం కావట్లేదు. గుణాన్ని ఆల్మోస్ట్ అంత సెన్సిటివ్గా ఉండే గుణ విజయవాడ వైలెన్స్ మీద సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాడు. అసలు ఎందుకు వస్తున్నారనిపించింది? అసలు అంత భయపడాల్సిన అవసరం, వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత కదా వాళ్ళు రావటం అని రావట్లేదు వస్తున్నారు, అప్పటికి ఆపండి అని ఒక వాయిస్ అనిపించింది. వీళ్ళెవ్వరూ కనిపించట్లేదు, ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. నాకు తెలియకుండా చేతులన్నీ ఇలా వచ్చి ఉంటాయి. విదిన్ 10 seconds వెళ్ళిపోయాడు. కొట్టడానికి మీదకి వచ్చినప్పుడు ఒక జేడీ అనే క్యారెక్టర్ను, ఒరిజినల్ జేడీ క్యారెక్టర్ వచ్చేసి ఇది ఉండేది కాదండి. సార్ మీరు ఎక్కడున్నారో ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఆ రోజు ఒరిజినల్ జేడీ గారు మీరు కనుక వచ్చి ఆ రోజు కాపాడకపోతే. కానీ ఆ సినిమా విషయంలో ఎందుకు ఆయన కొట్టడం కూడా జరిగిందని తెలిసింది. దేర్ వాజ్ అ రప్చర్ బిట్వీన్ గుణ అండ్ గులాబీ. అయిన వెంటనే వచ్చి నన్ను ఆయన సినిమా చేయమని అడిగారు. అవి నేను ఎందుకు చేయాలి అనుకునే టైంలో గుణ చాలా హర్ట్ అయిపోయాడు. ఏమన్నాడు? దీనికి చెయ్యకపోతే నాకు నష్టం వస్తుంది, నేను ఆత్మహత్య చేసుకోవాలి అన్నాడు ఆయన. అక్కడ షూటింగ్ చేస్తున్నాం, రఘువరన్ మాకు కనిపించట్లేదు. ఆయన లిటరలీ సర్చింగ్ రఘువరన్ ఆల్మోస్ట్ 1.5 days. సో ఫైనల్గా లేపంగానే షార్ట్ ఏంటన్నాడు. ఇట్ ఈస్ మోర్ దాన్ ఎంటర్టైన్మెంట్, ఇట్స్ an anxiety. Thank you so very much. Thanks a lot. So next episode we'll meet with much more interesting.